హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు చాలా ఈజీ, టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ సజ్జ రొట్టెలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, నీళ్లు 1 కప్పు, ఉప్పు తగినంత. ఇప్పుడు ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు వాటర్ తీసుకోవాలి. తగినంత సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఈ వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు వేడి చేయాలి. ఇప్పుడు ఈ వాటర్‌లో బబుల్స్ వస్తున్నాయి. కాబట్టి ఈ వాటర్‌ని సజ్జ పిండిలో కలుపుకుందాం. ఈ వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు ఉంచటం వలన ఈ సజ్జ పిండి అనేది బాగా ఉడుకుతుందండి. రొట్టె చేసేదానికి మనకి బాగా వస్తుంది. వాటర్ మొత్తం వేయకూడదు. పిండికి తగినట్టుగా చూసుకొని కలుపుకోవాలి. వాటర్‌ని మొత్తం వేయకూడదు. వాటర్‌ని మొత్తం వేయటం వల్ల పిండి లూజ్ అయిపోతుంది. ఈ రొట్టె చేసేలోపు మనం స్టవ్ పైన ఇనుప పెనాన్ని వేడి చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. ఈ సజ్జ రొట్టెలకు గానీ, జొన్న రొట్టెలకు గానీ ఇనుప పెనం మాత్రమే యూజ్ చేయాలి. నాన్ స్టిక్ అస్సలు యూజ్ చేయకూడదు. చపాతీ, దోస చేసేదానికి అస్సలు రావు. కాబట్టి ఈ రొట్టెలకి ఇనుప పెనం మాత్రమే యూజ్ చేయాలి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా సజ్జ పిండిని కలుపుకోవాలి. ఈ సజ్జ పిండి సాఫ్ట్‌గా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ప్రాసెస్ మొత్తము జొన్న రొట్టె చేసే విధానమే అండి. ఈ సజ్జ రొట్టె కూడా చేసే విధానం. ఈ సొద్ ఈ రొట్టె సాఫ్ట్‌గా రావాలి అంటే పిండి కలిపే విధానంలోనే ఉంటుంది. ఈ సజ్జ రొట్టెలు హెల్త్‌కి చాలా మంచిది. పి పిండిని ప్రెస్ చేస్తూ జిగురొచ్చేదాకా కలుపుకోవాలి. పిండి మొత్తం ప్లేట్‌కి అతుక్కోకుండా ఉండేటట్టు వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ఒక ముద్దలా చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ముద్దలా చేసుకోవాలి. తర్వాత చేత్తో ఇలా రోల్ చేసుకోవాలి. తర్వాత చేత్తో రొట్టెలా చేసుకొని బండ పైన పొడి పిండిని చల్లుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా రొట్టెను 4 మూలలా కొడుతూ ఈ విధంగా చేసుకోవాలి. అటు ఇటు తిప్పుతూ చేసుకోవాలి. రొట్టెను ప్రెస్ చేస్తూ 4 మూలలా చేసుకోవాలి. ఈ సజ్జ పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలపటం వల్ల, జిగురొచ్చేదాకా కలపటం వల్ల ఈ రొట్టె అనేది చేసేటప్పుడు బాగా సాగుతుంది. ఇప్పుడు రొట్టెను ఇనుప పెనం పైన వేసుకుందాం. ఇప్పుడు అదే విధంగా మిగతా రొట్టెలను కూడా చేసుకోవాలి. వీడియోలో చూపించే విధంగా రొట్టెను చేసుకోవాలి. ఇలా పొడి పిండిని చల్లుకుంటూ చేత్తో రొట్టెలా చేసుకొని 4 మూలలా ప్రెస్ చేస్తూ రొట్టెను చేసుకోవాలి. ఇప్పుడు ఈ రొట్టె పైన పొడి పిండి ఉంది అనిపించినట్లయితే ఇలా నీటితో రొట్టె పైన చల్లుకోవాలి. మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచుకొని రొట్టెను మొత్తం కాల్చుకోవాలి. ఇప్పుడు రొట్టెను అటు ఇటు మార్చుకుంటూ వీడియోలో చూపించే విధంగా కాల్చుకోవాలి. రొట్టె ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ కాల్చుకోవాలి. వీడియోలో చూపించే విధంగా రొట్టెని కాల్చుకోవాలి. ఈ రొట్టె సాఫ్ట్‌గా రావాలి అంటే పిండిని కలిపే విధానంలోనే ఉంటుంది. పిండిని బాగా ప్రెస్ చేస్తూ జిగురొచ్చేదాకా కలుపుకుంటే రొట్టె ఇలాగా సాఫ్ట్‌గా వస్తుంది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా రొట్టెని ప్రెస్ చేస్తూ కాల్చుకోవాలి. అప్పుడు 4 మూలలా కాల్చడం వల్ల రొట్టె బాగా కాలుతుంది.
చాలా టేస్ట్‌గా గూడా ఉంటుంది. ఇలా 4 మూలల్లో కాల్చడం వల్ల రొట్టె 4 మూలలా బాగా ఉడుకుతుంది. అంతే టేస్టీ టేస్టీ సజ్జ రొట్టెలు రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.